నమస్తే. దీర్ఘ ప్రాణాయామంలో రకాలు బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. మనం చేయవలసిన దీర్ఘ ప్రాణాయామంలో 5 రకాలు ఉన్నాయి. అవి అబ్డామినల్ భస్త్రిక, కపాలభాతి, సూర్యచంద్ర నాడుల భేది, భస్త్రికా ప్రాణాయామం, రేచక పూరక ప్రాణాయామం ఇచ్చింది. అందులో అబ్డామినల్ భస్త్రిక చూద్దాం. భస్త్రిక అంటే కంబరతిత్తిలోని గాలిని ఎంత ఒత్తిడిగా మంటను పెంచడానికి కమ్మరి ఉపయోగిస్తాడో అంత ఒత్తిడిగా గాలిని పీల్చి వదులుతాం కాబట్టి దీన్ని భస్త్రిక అని అంటారు. ఈ ప్రాణాయామాన్ని పొట్టకండరాల సహాయంతో చేయవలసి వస్తుంది కాబట్టి అబ్డామినల్ భస్త్రిక అంటారు. ముందు పాటించవలసిన సూచనలు: వజ్రాసనంలో నడుమును నిటారుగా పెట్టి కూర్చోవాలి. ఎలా సరైన పద్ధతి? వజ్రాసనం వేయలేని వారు, కింద కూర్చోలేని వారు బల్ల మీద నడుము లైన్గా పెట్టి దేనికి ఆనకుండా కూర్చోవాలి. అబ్డామినల్ భస్త్రిక అంటే కంబరతిత్తిలోని గాలిని ఎంత ఒత్తిడిగా మంటను పెంచడానికి కమ్మరి ఉపయోగిస్తాడో అంత ఒత్తిడిగా గాలిని పీల్చి వదులుతాం కాబట్టి దీన్ని భస్త్రిక అంటారు కదా. ఈ ప్రాణాయామాన్ని కండరాల సహాయంతో చేయవలసి వస్తుంది కాబట్టి అబ్డామినల్ భస్త్రిక అంటారు. ముందు పాటించవలసిన సూచనలు మళ్ళీ చూద్దాం. వజ్రాసనంలో నడుమును నిటారుగా పెట్టి కూర్చోవాలి. వజ్రాసనం వేయలేని వారు, కింద కూర్చోలేని వారు బల్ల మీద నడుము లైన్గా పెట్టి దేనికి ఆనకుండా కూర్చోవాలి. వజ్రాసనం కష్టమైతే సుఖాసనంలో కూర్చొని నడుము బాగా నిటారుగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. వజ్రాసనంలో కూర్చున్న వారు చేతులను ఛాతీకి నొక్కుకోకుండా విశాలంగా పెట్టుకోవాలి. వజ్రాసనంలో కూర్చున్న వారు చేతులను ఛాతీకి నొక్కకుండా విశాలంగా పెట్టుకోవాలి. ఇలా కూర్చుంటే ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు బాగుంటాయి. చాలామంది తెలియక చేతులను ఛాతీకి బిగపట్టి కూర్చుంటారు. దాంతో పొట్ట కండరాలు, ఊపిరితిత్తుల కండరాలు సరిగా వ్యాకోచించవు. ప్రాణాయామం చేసేటప్పుడు పీల్చిన గాలి కానీ వదిలిన గాలి కానీ నోటిలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉండడానికి నాలిక మధ్య భాగం అంగుటికి ఆనించి నాలుక చివరి భాగం పై పళ్ళ చిగుర్ల వద్ద పెట్టుకోవాలి. తరువాత పళ్ళను ఆనించి నోటిని బిగపట్టాలి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల చివరి వరకు వెళ్ళాలి. అక్కడ నుండి పూర్తిగా మరలా బయటకు రావాలి. ఎంతో ఒత్తిడిగా గాలిని పీల్చితే కానీ మనం పీల్చింది అక్కడి వరకు చేరదు. గాలిని మనం ఒత్తిడితో పీల్చగలగాలంటే మూతి ముక్కులను బిగపట్టడం చేయాలి. మనం రొంప పట్టినప్పుడు చీదాలంటే మూతి ముక్కులను బిగపట్టి చీదుదాం. ఈ మూతి ముక్కు బిగింపు అనేది మొదట చేయబోయే 2 ప్రాణాయామాలకు చాలా ముఖ్యం. ఈ పట్టు కుదిరితే మొదటి రోజు నుండి ఎక్కువ గాలి పీల్చుకోగలుగుతాము. ఇలా కొంతమంది ముఖాన్ని ఇలా బిగపెట్టడానికి సిగ్గుపడతారు. ఇది ఇక్కడ పనికిరాదు. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ రకంగా మూతి ముక్కులను బిగపట్టమని ఇంతవరకు మాకెవరూ చెప్పలేదు. అలా చేయడం సరికాదేమో అని కొంతమందికి అనిపిస్తుంది. మూతి ముక్కులు మామూలుగా ఫ్రీగా పెట్టి చేస్తే గాలిని సగం మాత్రమే పీల్చగలుగుతున్నాం. ఇదే అలా పడితే ఎక్కువగా ఒత్తిడిగా వెళ్ళడం జరుగుతుంది. దీర్ఘ ప్రాణాయామంలో ఎక్కువ గాలిని చివరి భాగాల వరకు పీల్చగలగడం అనేది అతి ముఖ్యమైన విషయం. దాని కొరకు ఇలా బిగపట్టడంలో తప్పు లేదు. ప్రాణాయామం చేసేటప్పుడు కళ్ళు మూసుకొనే ఉండాలి. చేయి విధానం: వజ్రాసనంలో సిద్ధముగా కూర్చొని తలను నిటారుగా ఉంచి నాలుకను అంగుటికి ఆనించి నోటిని మూసి మూతి ముక్కులను బిగబట్టి కళ్ళు మూసుకోవడం చేయాలి.
ఆ తర్వాత పొట్టను లోపలకు లాగుతూ 2 ముక్కుల ద్వారా గాలిని ఏకదాటిగా ఊపిరితిత్తులు పూర్తిగా నిండే వరకు పీల్చుకోవాలి. పీల్చడం పూర్తి అయ్యాక 2-3 సెకండ్లు అదే స్థితిలో అలాగా ఆగి మరలా గాలిని 2 ముక్కుల ద్వారా గట్టిగా ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళీ అయి పూర్తిగా ముడుచుకునే వరకు అలా వదులుతూ ఉండాలి. గాలి వదలడం పూర్తి అయ్యాక మూతి ముక్కులను సడలించాలి. దీంతో పీల్చి వదలడం అనేది ఒకసారి అయింది. 2-3 సెకండ్లు అలా విశ్రాంతి తీసుకున్నాక మరలా మూతి ముక్కులను బిగబట్టి పొట్టను లోపలకు లాగుతూ గాలిని గట్టిగా పీల్చి గాలిని గట్టిగా వదులుతారు. ప్రతిసారి ఇలా చేయవలసిందే. ఒక్కసారి మూతి ముక్కు బిగబడితే గాలిని పీల్చి వదలడం సొంతం పూర్తి అయ్యే వరకు సడలించకూడదు. గాలిని పీల్చేటప్పుడే పొట్టను లోపలకు లాగాలనే ధ్యాస మనం పెట్టుకొని పీల్చాలి. పీల్చడం పూర్తి అయ్యాక ఇక పొట్ట ధ్యాస అక్కర్లేదు. వదిలేటప్పుడు పొట్ట అదే ముందుకు పోతుంది. గాలిని వదలడం పూర్తయిన వెంటనే మరలా గాలిని పీల్చితే పొట్టను సరిగా లోపలకు లాగలేదు. గాలిని వదలడం పూర్తి అయ్యాక 2-3 సెకండ్లు అలా విశ్రాంతి తీసుకుంటే ఈసారి పొట్టను మరలా బాగా లోపలకు లాగగలుగుతారు. ఇలా ప్రతిసారి పొట్టను లోపలకు లాగగలిగితే డయాఫ్రమ్ అనే కండరానికి బాగా లాభం వస్తుంది. గాలిని వదిలేటప్పుడు ఊపిరితిత్తుల చివరి భాగాలు పూర్తిగా ముడుచుకోవడం మనసు పెడితే తెలుస్తుంది. ఊపిరితిత్తులలోని గాలి పూర్తిగా ఖాళీ అయ్యాక గొంతులో ఉన్న ఖాళీ కూడా ముక్కుల ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంతా బాగా ఖాళీ అయ్యే వరకు అలా వదులుతూనే ఉండాలి. అప్పుడే ఎక్కువ లాభం వస్తుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బాగా బయటకు పోతుంది. తేలిక చేసే కొన్ని తప్పులు. కొంతమంది బాగా పీల్చగలుగుతారు. పీల్చేటప్పుడు బాగా మూత వస్తుంది. వదిలేటప్పుడు గాలి మూత రాదు. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే పీల్చేటప్పుడు బాగా మూతి ముక్కు బిగపడతారు. పీల్చడం పూర్తయ్యాక ఆ పట్టు గుర్తులేక వదిలేస్తారు. దాంతో గాలి సరిగా బయటకు రాదు. ఎలా బిగబట్టి పీల్చుతామో అలా బిగబట్టి వదలాలి. పీల్చేటప్పుడు ముక్కుల ద్వారా ఎక్కువ గాలిని పీల్చగలుగుతారు. కానీ వదిలేటప్పుడు నోరు బిగపట్టడంలో మార్పు వచ్చి గాలి నోటిలోకి వస్తుంది. గాలి నోటిలోకి వచ్చినప్పుడు ఆ శబ్దం వేరుగా ఉంటుంది. అలా నోటిలోకి గాలి ఎక్కువసార్లు వస్తే గొంతు ఇబ్బందిగా ఉంటుంది. ముందు చెప్పినట్లు నోరును బిగబట్టి ప్రాణాయామం మొదటి వరకు పూర్తి అయ్యే వరకు అలా ఉంచుకోవాల్సిందే. కొంతమంది ఇంత వివరంగా చెప్పినప్పటికీ గాలిని పీల్చడం వదలడం మరలా గాలిని పీల్చడం వదలడం వెంటనే చేస్తారు. అబ్డామినల్ భస్త్రికలో మాత్రం అలా త్వరగా చేయకూడదు. అలా చేస్తే పొట్ట లోపలికి వెళ్ళదు. గాలి ఎండుగా ప్రయాణించదు. అసలు ప్రయోజనమే రాదు. సో ప్రతిసారి 3-4 సెకండ్ల విరామం ఇవ్వడం మంచిది. విరామం ఇచ్చి చేయండి. మామూలుగా చేస్తే ప్రయోజనం ఉండదు. తలను పైకి కానీ కిందకి కానీ కొంతమంది కదుపుతారు. ఈ ప్రాణాయామంలో తలను కదపకుండా నిటారుగా ఉంచి చేయాలి. తలను కదపొద్దు, స్ట్రేట్. మరి ఎన్నిసార్లు చేయాలి? గాలి పీల్చి వదలడం విశ్రాంతి తీసుకోవడం వరకు చేస్తే ఒకసారి అయినట్లు. కొత్తలో నేర్చుకున్నప్పుడు 5-6 రోజుల పాటు 5-6 సార్లు అలా ఆపాలి. మొదటి రోజునే 15-20 సార్లు చేస్తే నొప్పులు బాగా చేసి మెడ తిరగదు, కదలదు. అలవాటు అయ్యే వరకు తక్కువ సార్లు చేసి ఆపడం మంచిది. వారం రోజులు అలవాటైన దగ్గర నుండి మీరు చేయగలిగిన సార్లు 30-40 సార్లు చేస్తూ ఉండవచ్చు. ఛాతీ, ఊపిరితిత్తులు, ముక్కులు అలసినట్లు అనిపించాక అప్పుడు ఆపవచ్చు. లాభాలేంటి మనకు? పొట్టను లోపలికి లాగి వదలడం వలన పొట్టకు పేగులకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. వాటికి మసాజ్ చేసినట్లు అవుతుంది. 2 జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. 3 శ్వాసలకు ఉపయోగపడే పొట్ట కండరాలు బాగా బలాన్ని పుంజుకుంటాయి. 4 ఊపిరితిత్తులను కలిపే డయాఫ్రమ్ అనే కండరం పొట్టను లోపలకు లాగినప్పుడు బాగా క్రిందకు దిగుతుంది. పొట్టను వదిలినప్పుడు బాగా పైకి సాగుతుంది. ఎప్పుడూ ఈ కండరం ఇంత బాగా సంకోచ వ్యాకోచాలకు గురి కాదు. దీంతో డయాఫ్రమ్కు మంచి బలం చేకూరి ఊపిరితిత్తులను బాగా సాగదీస్తూ మూస్తూ ఉంటుంది. దానితో మనకు ఊపిరితిత్తుల పరిమాణం బాగా పెరుగుతుంది. అబ్డామినల్ భస్త్రికలో వచ్చే ముఖ్యమైన లాభం ఇదే. పొట్టను సరిగా లోపలకు లాగకపోతే ఈ లాభం తగ్గుతుంది. ఊపిరితిత్తుల చివరి భాగాలలోనే అడుగు భాగున కఫాలు, పనికిరాని జిగురు, శ్లేష్మాలు అవి ఎక్కువగా నిలువ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే పొట్టను మనం లోపలికి లాగామో ఆ సమయంలో ఊపిరితిత్తుల అడుగు భాగాలు బాగా నొక్కబడి అందులో ఉన్న శ్లేష్మాలు, ఎక్కువ జిగురు, కఫం లాంటివి పైకి గెంటపడతాయి. గాలిని మనం బయటకు వదిలేటప్పుడు ఆ కదలిన దోషాలు ఆ గాలితో పాటు కదిలి బయటకు వస్తూ ఉంటాయి. ఈ ప్రాణాయామం చేయడం వలన ఏ రోజు ఊపిరితిత్తుల్లో అడుగున చేరిన దోషాలు ఆ రోజు కదిలి బయటకి పోతాయి. మనకు రక్తాన్ని శుద్ధి చేసే అల్వియోల్స్ అనే ద్రాక్షపుత్తి లాంటి ఊపిరితిత్తుల చివరి భాగాలలోనే ఎక్కువగా ఉంటాయి.
ఈ అబ్డామినల్ భస్త్రిక ద్వారా అల్వియోల్స్ వరకు నిండుగా గాలి వెళ్ళి అక్కడ నుండి చెడు గాలి బాగా బయటకు వెంటనే వస్తుంది. అల్వియోల్స్ మంచి రక్త ప్రసరణ జరిగి అవి ఇంకా శక్తివంతంగా రక్తాన్ని శుద్ధి చేయగలుగుతాయి. ఈ ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తుల కింద భాగం బాగా వినియోగంలోకి వస్తుంది. దీర్ఘ ప్రాణాయామం చేయని వారికి ఈ భాగం తక్కువగా పనిచేస్తుంది. ఈ ప్రాణాయామం ఎంతసేపు చేసినా అలుపురాదు, గుండె కొట్టుకోవడం ఏమీ పెరగదు. 10 సార్లు గాలి పీల్చి వదిలేసరికి శరీరం అంతా వేడి ఎక్కుతుంది. ఈ ప్రాణాయామంలో ఊపిరితిత్తులు పూర్తిగా 100% సాగడం జరుగుతుంది. అలాగే 100% పూర్తిగా మూసుకోవడం జరుగుతుంది. ఇంత బాగా సాగడం మూసుకోవడం అనేది ఇంకొక ప్రాణాయామంలో జరగదు. 10 సార్లు ఈ ప్రాణాయామం చేసేసరికి ఊపిరితిత్తులలో సైనస్ భాగాలలో ఉన్న రొంపలు కఫాలు కదిలి బయటకు రావడం ప్రారంభమైంది. ఈ ప్రాణాయామం పూర్తయిన వెంటనే ఆ చెడు గొంతు గుండా ముక్కు గుండా బయటపడుతుంది. అబ్డామినల్ భస్త్రిక చేసినంతసేపు మనసులోనికి ఇంకొక ఆలోచన రావడం కానీ ఇతర విషయాలు గుర్తుకు రావడం కానీ జరగదు. ఈ రకం పూర్తి అయ్యేసరికి మనసంతా బాహ్య ప్రపంచాన్ని వదిలి కొత్త లోకంలోనికి వదిలినట్టు ఉంటుంది. గమనిక: ప్రాణాయామాన్ని చేసేటప్పుడు మధ్యలో కఫం రొంపం లాంటివి ముక్కు బయటకు వస్తే దాన్ని తుడుచుకోవడం కొరకు ప్రాణాయామాన్ని ఆపరాదు. అలా చేస్తూనే ప్రాణాయామం పూర్తి అయ్యాక కళ్ళు తెరవకుండానే చేతి గుడ్డతో ముక్కును తుడుచుకోవాలి. ఈ అబ్డామినల్ భస్త్రికను చేయడం పూర్తి అయ్యాక 2-3 నిమిషాల కళ్ళు మూసుకొని పూర్తి విశ్రాంతి అదే స్థితిలో కూర్చొని తీసుకుంటారు. విశ్రాంతి సమయంలో మీ మనసును పై పెదవి భాగంలో ముక్కు కింద భాగంలో పెట్టి శ్వాసను గమనించండి. ఇదండి. ఓకే, చూడండి. థ్యాంక్ యూ.